హాయ్ గైస్, నేను మీ శ్రీదేవి బొప్పన్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా జయబాబుకి పుట్టు వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు నేనైతే ఆల్రెడీ ఓల్డ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. బట్ ఆ ఛానల్ లేదు కాబట్టి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని వాయిస్ ఓవర్ ఇస్తూ మేమైతే బాబుకి పుట్టు వెంట్రుకలు తీపించడానికి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరిపోయామండి. హైదరాబాద్ నుంచి వయ్యా కడప రాజంపేట మీద నుంచి వెళ్తాము. తిరుమలకి అయితే వెళ్తున్నాము. తిరుపతి తిరుమల. ఇక్కడైతే ఫస్ట్ మేము బాబుకి అక్కడే ఇద్దామని చెప్పేసి మొక్కుకున్నాము. సో అందుకోసం అని చెప్పేసి 11th month లో వెళ్ళామండి. జై బాబు అయితే చాలా క్యూట్ గా బలిగా ముద్దుగా చాలా బాగున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను చూస్తుంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న కాడి నుంచి అసలు బొత్తిగా సన్నబడిపోతున్నాడు. ఇక్కడైతే ముందుకు వెళ్ళిపోవాలని అప్పట్లోనే జయబాబుకి ఇలా కార్లో డ్రైవింగ్ చేయాలని చెప్పి చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడు నానా నానా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అలా కూర్చొని ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా డ్రైవ్ చేస్తున్నారో. జైకి అయితే కార్ అంటే చాలా ఇష్టం. అప్పుడు మాది సఫారీ కార్ ఉండేది. అండ్ జయబాబు కొద్దిసేపు అలా కూర్చొని కొద్దిగా స్టీరింగ్ తోటి ఆడేసుకొని ఇంకా పడుకుండిపోయేవాడు. నిజంగా ఏ మాట కామాట పిల్లోడు బంగారం అండి బాబు. అసలు అల్లరి అనేదే చేసేవాడు కాదు. మేమైతే మార్నింగ్ 6కి బయలుదేరిపోయాం కదండి. బయట టిఫిన్స్ అయితే చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా మన ఒంటిమిట్ట రామాలయం టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఈ టెంపుల్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది 100 kilometers దగ్గరలో ఉంటుంది తిరుపతికి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఒకటే స్టోన్ తోటి మొత్తం టెంపుల్ అంతా బిల్డ్ చేశారు. చాలా బాగుంటుంది. శ్రీరామనవమికి ఉత్సవాలు బాగా జరుగుతాయి. అండ్ ఈ టెంపుల్ కి ఎవ్రీ ఇయర్ మేము డొనేషన్ ఇస్తాము మా జయబాబు బర్త్డే అప్పుడు. అండ్ అన్నదానం కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అండి. బయట ఎంత ఎండగా ఉంటుందో లోపల అంత చల్లగా ఉంటుంది. దర్శనానికి లోపలికి వెళ్ళినప్పుడు మంచిగా లోపల సీతారాముల వారు ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి. నేనైతే లోపల దర్శనానికి అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇలా గుళ్ళకి వెళ్ళినప్పుడు లోపల కెమెరా దేవుడిని వీళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేయకుండా మనం ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బయట లుక్కి వచ్చేసి నేను ఇదంతా షూట్ చేశాను దర్శనం అయ్యి వచ్చాక. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఈ బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ అప్పట్లో ఎంత గ్రేట్ అసలు. అండ్ మీలో ఎవరైనా కడప నుంచి చూస్తున్న ఈ టెంపుల్ గురించి తెలిస్తే కనుక డెఫినెట్గా దీని డీటెయిల్స్ ఏదైనా నేను మిస్ అయితే కనుక డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మేమైతే బ్యాక్ రిటర్న్ అయిపోయాము. బ్యాక్ రిటర్న్ అయిపోయే టైంకి లైట్గా తుంపర అయితే స్టార్ట్ అయ్యింది గైస్. దానికి తోడు ఉబ్బరం ఎక్కువ అనిపించింది. ఇవన్నీ నాకు ఇప్పుడు చూస్తుంటే అప్పుడు ఎంత ఓపిక్గా వెళ్తుండే మంచిగా నేను అనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ బేబీ క్యారీ చేశాక బయటికంటేనే వెళ్ళట్లేదు నేను. ఎంత మంచిగా ఉందంటే అంత బాగుంది ఇక్కడ చూడడానికి వ్యూ అయితే. అలాగే మీరు కొత్తగా ఎవరైనా తిరుపతికి వెళ్తుంటే కనుక వెహికల్లో డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. గుడ్ వైబ్ అయితే వస్తుంది ప్లెజెంట్గా. అండ్ ఇక్కడ చూస్తే బోల్డ్ టూరిజం కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది గైస్. ఇట్లా బోర్డ్స్ కనపడుతున్నాయి కదా అవే అన్నదానాలకి. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇస్తాము జయబాబు బర్త్డేకి. వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు కాల్ చేసి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు చాలా ఇయర్స్ అయిపోయినా కానీ నాకు ఇది ఇప్పుడు చూస్తుంటే మొన్న వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక బయటికి ఇలా వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో ఒక లేక్ ఉంటుంది. ఎవరైనా వ్యూ పాయింట్ చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ రాజంపేట నుంచి పెద్ద దూరం అనిపించదు ఎందుకో మరి. చాలా ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది తిరుపతికి. ప్రకృతి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా చూసుకుంటూ బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 3:34 అలా అయిపోయింది. ఇంకా వెంటనే కింద అప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉండేది గైస్. ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి అలౌడ్ లేదు. సో ఆ చెకింగ్ అంతా చేశాక పైకి పంపించారు. ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే బయలుదేరి వెళ్ళిపోయాము. ఎక్కడ నేను క్లిప్స్ అయితే షూట్ చేయలేదు. ఇది జస్ట్ ర్యాండమ్గా ఒక వీడియో అయితే తీశాను. యాక్చువల్గా అయితే నేను ఇది యూట్యూబ్ కోసం అయితే షూట్ చేయలేదు. ఈ వీడియోస్ ఇవన్నీ క్లిప్స్ నేను జస్ట్ నార్మల్గా మెమరీస్ కోసం ఉంటాయని చెప్పి క్లిప్స్ అయితే షూట్ చేశాను. కాకపోతే నేను ర్యాండమ్గా తీసిన వీడియోసే అది ఒక వ్లాగ్ లాగా అంత లెంత్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ స్టఫ్ అంతా 20 minutes ఉంటే దాన్ని మళ్ళీ చాలా వరకు తగ్గించుకుంటూ షార్ట్ కట్లో మీతో షేర్ చేస్తున్నాను.
ఏడుకొండల్లో ఒక స్పాట్ అయితే ఉంటది గైస్, స్వామివారు నిల్చొని ఉన్నట్టు ఉంటారు. అక్కడే కార్నర్ లో ఇలా రాళ్ళని పేర్చి ఒక ఇల్లులాగా రెడీ చేసి పసుపు కుంకుమ వేసుకొని స్వామివారికి నిల్చొని ఉన్న స్వామివారికి దండం పెట్టుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుందని ఒక నమ్మకం గైస్. నిజం చెప్పాలంటే నా యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏదన్నా ఉందంటే ఈ వెంకటేశ్వర స్వామిది ఇలా నిల్చొని ఉండేది షార్ట్ వీడియోలో. చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. టోల్ గేట్ దాటిన వెంటనే వెల్కమ్ అన్నట్టుగా స్వామివారే స్వయంగా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు వెళ్ళినా కానీ. ఇక వెంటనే రూమ్ బుక్ చేసుకున్న దగ్గరికి వెళ్ళిపోయాము. వకులామాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే వరాహస్వామిని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. తిరుమల కానీ ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ వరాహస్వామినే దర్శనం చేసుకోమంటారు కదా, చాలా మంచిది కూడా. ఆయన దర్శనం అయ్యాకే ఆయన, ఎందుకంటే క్షేత్రపాలికుడు ఆయనే కాబట్టి. రూమ్కి వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయిపోయామండి. ఇక్కడ జయబాబుకి పుట్టు వెంట్రుకలు తీపిచ్చే ముందు ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము. చాలా పొద్దున్నే కాబట్టి కొంచెం చల్లగా ఉన్నింది, అయినా కానీ రెడీ అయిపోయాము బాత్ చేసుకొని. ఇక్కడ బాబుకి అయితే మంచిగా ఫొటోస్ అయితే కొన్ని తీపిచ్చాము, మేము కూడా దిగాము. జయబాబు అయితే ఎంత క్యూట్గా ఉంటాడో కర్లీ హెయిర్లో. ఇక్కడ తనని కొద్దిగా అలా షూట్ చేశాను. జుట్టు ఇంకా సేపట్లో నీకు హెయిర్ ఉండదు నాన్న అంటే తనకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్నాము ఇప్పుడే ఈ లాస్ట్ ఈ మార్నింగ్ టైంలోనే ఈ కొంచెం జుట్టు ఉంటుంది, ఇది ఫస్ట్ బోడిగుండు అవబోతుంది స్వామివారికి. వెళ్తున్నాము, పప్పా డ్రైవ్ స్టార్ట్ చేశారు. వెళ్తున్నాం మనం, జాగ్రత్తగా వెళ్ళేసి వద్దాం. ఇక్కడ గుండు చేయడం స్టార్ట్ చేద్దాం అన్న కానీ కొద్దిగా ఏడ్చాడండి. ఇంకా యూట్యూబ్లో అవి బేబీ సాంగ్స్ పెట్టివ్వగానే అవి చూసుకుంటూ శుభ్రంగా చేపించేసుకున్నాడు నీట్గా. ఇక్కడ మ్యూజిక్ రాకుండా మ్యూట్ చేశాను గైస్, లేదంటే కాపీరైట్ పడిపోతుంది. సో ఇప్పుడే గుండె అయిందనమాట, మొక్కు తీర్చేసేసుకున్నాం. సాయంత్రం దర్శనం ఉంది, 8 కల్లా ఇచ్చారు. మా బుడ్డోడు అసలు వీడియో చూసుకుంటూ కార్టూన్ చూసుకుంటూ గుండు చేయించుకున్నావా? గుండు చేయించగానే సడన్గా నాకు పాపలాగా అనిపించేశాడు. పాపనా నువ్వు? పాపనా? చెల్లి కావాలా నీకు? సో ఇదన్నమాట. ఇలా ఇప్పుడు వచ్చేసి ఇది శ్రీ పద్మావతి కళ్యాణ కట్ట అంట, ఇక్కడికి వచ్చామన్నమాట. గుండు చాలా బాగుంది, ముద్దుగా ఉంది. బంగారు కొండ, భలేగా ఉన్నవరా. కర్లీ హెయిర్ కాస్త పోయి గుండె అయిపోయింది. యాక్టివ్ అయిపోయావా? యాక్టివ్ అయిపోయి అవునండి, లేకపోతే వాళ్ళ నాన్నగారు గుర్తు చేయించుకుంటున్నారు, మొక్కు తీర్చుకుంటున్నారు. తర్వాత నేను 3 కత్తెరలు ఇచ్చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి సరౌండ్స్లో ఉండే ప్లేసెస్ ఏవైతే గుళ్ళు ఉన్నాయో అవి విజిట్ చేస్తాం. ఇక్కడ ఏంటో తెగ చూసేస్తున్నాడు, కొత్తగా కనిపిస్తుందనో మరి. ఇక్కడ నేను కూడా 3 కత్తెరలు ఇచ్చేసి చివర్లవి కూడా ఇచ్చేసానండి స్వామివారికి. గోవిందా గోవిందా అనుకుంటూ చాలా బాగా జరిగింది ఆ రోజు ఆ ఘట్టం. ఇక్కడ రెడీ అయిపోయాము, రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే నియర్ బై ఉండే టెంపుల్స్ అన్నీ విజిట్ చేసామండి. మాకు అప్పుడు తెలియక మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 1 year లోపు ఉన్న బేబీస్కి దర్శనం అనేది ఫాస్ట్గా చేపిస్తారంట. మాకు అది అసలు ఐడియా లేదు, మేము కనుక్కోలేదు కూడా. దాన్ని శపథం అనేది అంటారు, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. కానీ దానికి కావాల్సిన థింగ్ ఏంటంటే బేబీ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, మదర్ ఫాదర్ది ఆధార్ కార్డు ఉంటే చాలు. మనకి 1 year లోపు ఉండే బేబీస్కి తొందరగా దర్శనం అయితే చేపిస్తారు. అండ్ మేమైతే నైట్ మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అయితే ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగలేదని చెప్పేసి చక్కగా వెళ్ళి తిరుమలలో అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ తిరుపతిలో ఉండే అమ్మవారి పద్మావతి అమ్మవారు, అలివేలు మంగాపురం, ఇంకా మన కాణిపాకం ఇవన్నీ బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఇది వచ్చేసి చాలా వరకు మల్టిపుల్ ట్రిప్స్ అయితే వెళ్ళేసి వచ్చాము. ఆ ట్రిప్ అంతా మాకు ఒక 4-5 days ట్రిప్. అది పిల్లోడితోటి చాలా బాగా కోఆపరేట్ చేశాడు బాబు కూడా. దానికి ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ నేను చాలా లేజీగా ఉంటాను, మా వారు చాలా మోటివేట్ చేసి యాక్టివ్ చేస్తారు నన్ను, కమాన్ గెట్ రెడీ అన్నట్టు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయనతో ఏ ట్రిప్ వెళ్ళినా కానీ. ఇక్కడ వచ్చేసి ఇది తలకోన వాటర్ ఫాల్స్లో అండి,
మంకీస్కి సమ్ ఫీడ్ చేస్తున్నారు మా వారు. ఇక్కడ ఆ రోజు ఏమైందంటే నాకు ఫుడ్ అనేది తినబుద్ధి కాలేదు. మార్నింగ్ అంతా ఏంటో ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ ఉండేసరికి తినలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ నా కోసం పార్సల్ తీసుకున్నారు మా వాళ్ళందరూ తినేసి. సో అది నేను తినలేక ఒక బలవంతంగా నాతో 4 ముద్దలు తినిపించారు. ఇంకా ఆ తర్వాత నేను తినలేను బాబోయ్ అంటే ఇంకా సరే పడేయడం ఎందుకు, ఇక్కడ మంకీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడే తిన్నాను, అక్కడే మంకీస్కి పెట్టేశాను. మన లైఫ్లో ఏవైనా కొన్ని ట్రిప్స్ ఉన్నాయంటే వాటిలో కొన్ని మెమరబుల్గా మనకి మర్చిపోలేని క్షణాలు ఉన్నాయంటే అందులో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ఇది. చాలా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాము. జైబాబు చిన్న బాబు 1 year లోపే 11 months. అన్ని సిద్ధేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఇంకా బయలుదేరిపోయాము బ్యాక్ టు హైదరాబాద్. గైస్ మీ వల్ల నేను మళ్ళీ ఈ మెమరీస్ అన్నిటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్.